నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఖతార్లో ఫ్రీ రాయితీ ప్రైవేట్ స్కూల్ సీట్ల సంఖ్య 8500 దాటింది। ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్డెన్ల సామాజిక బాధ్యత అనే చొరవ కింద ఈ సీట్లు అందుబాటులో ఉన్నాయని విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది। ఖతార్లోని అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ స్కీమ్ దోహదం చేస్తుందన్నారు। అందుబాటులో ఉన్న సీట్ల కోసం ఇప్పటి వరకు సుమారు 17,000 దరఖాస్తులు వచ్చాయన్నారు। అందుబాటు ఫీజులలో నాణ్యమైన విద్యను పొందాలని ఆశిస్తున్న కుటుంబాల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు। ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్రైవేట్ స్కూల్స్ కిండర్ గార్డెన్ల విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలియజేశారు। పూర్తిగా ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబాల వాస్తవ నెలవారీ ఆదాయం క్యూఆర్ 10,000 మించకూడదని, అయితే నెలకు క్యూఆర్ 15,000 వరకు సంపాదించే కుటుంబాలకు రాయితీ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు। విద్యా వోచర్ విలువ కలిగిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ ఆదాయం క్యూఆర్ 25,000 మించకూడదని అన్నారు। అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఒక ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు। ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేసిన వ్యక్తికి దుబాయ్ పోలీసులు షాక్ ఇచ్చారు। ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలు ఇటీవల ఉద్దేశపూర్వకంగా వాహన శబ్దాన్ని పెంచడంతో సహా నిర్లక్ష్యంగా మరియు ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్లో పాల్గొనేందుకు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు। డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ ఇస్సాం ఇబ్రహీం అల్ అవార్ తెలిపారు। వాహనాలతో స్టంట్స్ చేయడం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదని, ఇది సమాజ మరియు నివాస ప్రాంతాల్లో ప్రభావితం చేసే ఒక ప్రతికూల ప్రవర్తనని హెచ్చరించారు। ఇలాంటి ప్రమాదకర ప్రవర్తన డ్రైవర్ ప్రాణానికి కాకుండా ఇతరుల ప్రాణాలకు, భద్రతకు మరియు రక్షణకు ప్రమాదం కలిగిస్తుందన్నారు। అలాంటి డ్రైవింగ్ ధోరణులు నివాసితులకు ఇబ్బంది కలిగిస్తుందని, ఇతర వాహనదారులలో భయం, ఆందోళన సృష్టిస్తుందన్నారు। ట్రాఫిక్ భద్రత మరియు ప్రజాశాంతిపై ప్రతికూల ప్రభావం చూపే ఇటువంటి ప్రవర్తనలు తీవ్రమైన ఉల్లంఘనలని, దుబాయ్ పోలీసులు వీటిని కఠినంగా పరిగణిస్తారని ఆయన స్పష్టం చేశారు। రహదారిని దుర్వినియోగం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు। వాహనాలను జప్తు చేయడంతో పాటు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్ల వాహనాలను విడుదల చేయడానికి దిర్హం 50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు। డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ను బహ్రెయిన్కు భారత తదుపరి రాయబారిగా నియమించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది। ట్రినిడాడ్ మరియు టొబాగోకు భారత హైకమిషనర్గా పనిచేసిన డాక్టర్ రాజ్ పురోహిత్ మనామాలో తన కొత్త బాధ్యతను స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది। భారత్, బహ్రెయిన్ దేశాలు దీర్ఘకాలంగా దౌత్య, ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాయి। బహ్రెయిన్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాణిజ్యం, పెట్టుబడులు, కాన్సులర్ వ్యవహారాల్లో బలమైన సహకారం ఈ సంబంధాలకు మద్దతుగా నిలుస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది। కువైట్ పూర్తిస్థాయి విమాన రాకపోకల కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా ఒక ప్రధాన ముందడుగు వేసింది। జూన్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1లో అరబ్ మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థల విమాన సర్వీసులను క్రమంగా పునఃప్రారంభిస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది। ప్రయాణికుల భద్రతలో అత్యున్నత ప్రమాణాలు నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కింద విమానాల పునఃప్రారంభ దశల వారీగా జరుగుతుందని జీఎస్సీఏ చైర్మన్ షేక్ ఇంజనీర్ హమూద్ ముబారక్ అల్ హమూద్ అల్ జాబెర్ అల్ సబా తెలిపారు। కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యాచరణ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సహా విస్తృతమైన అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పునఃప్రారంభం జరుగుతుందని ఆయన తెలిపారు। రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా సలేం అలే సభ మరియు సీనియర్ పౌర విమానయాన అధికారులతో కలిసి ప్రధానమంత్రి ఇటీవల విమానాశ్రయాన్ని సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారని షేక్ హమూద్ గుర్తు చేశారు। ఈ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో కార్యకలాపాలను కొనసాగించడంలో పౌర విమానయాన సిబ్బంది చేసిన కృషిని అభినందించారు। చాడ్లోని ఒక సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది। ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది। ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు మరికొందరు గాయపడ్డారని పేర్కొంది। చాడ్ మరియు అక్కడి ప్రజల భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద మరియు తీవ్రవాద చర్యలను సౌదీ అరేబియా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది। ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో చాడ్ ప్రభుత్వం మరియు ప్రజలకు తన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసింది। బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది। గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది। హిజ్రీ శకం 1447వ సంవత్సరానికి సంబంధించిన హజ్ విధులను నిర్వర్తించేందుకు సైనిక హజ్ బృందం ఒమన్ సుల్తానేట్ నుండి పవిత్ర స్థలాల దిశగా బయలుదేరింది। రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్కు చెందిన పలు రవాణా విమానాల ద్వారా ఈ బృందం తన ప్రయాణాన్ని ప్రారంభించింది। సీబ్ వైమానిక స్థావరం వద్ద స్టేట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ సలీం బిన్ ముసలం ఖతాన్
సుల్తాన్ సాయిద్ దళాల సీనియర్ అధికారులు, ఇతర సైనిక మరియు భద్రతా విభాగాల అధికారులు ఈ బృందానికి వీడ్కోలు పలికారు. రక్షణ మంత్రిత్వ శాఖ, ఎస్టీఎఫ్ మరియు ఇతర సైనిక భద్రతా విభాగాలకు చెందిన ప్రస్తుత ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.